2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఒక నూతన జేఏసీగా ఏర్పడిన తర్వాత చలో విజయవాడకు పిలుపునివ్వబోతున్నారు మరికొద్ది రోజుల్లో అనేది ఇప్పుడు సర్వత్రా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది ఉద్యోగ వర్గాల్లో. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి ఏవైతే ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయటంలో ఫెయిల్ అయింది ఈ కూటమి అనేది వారి ప్రధానమైనటువంటి ఆరోపణ. అవును, నిజమే, వాస్తవం అది. ఎందుకు అంటే ఈ అంశానికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరచూ వీడియోలు చేయటం, దానికి సంబంధించి వీడియో చేశామంటే దానికి తగినటువంటి ఆధారం, సాక్ష్యాలు అన్నీ కూడా మా దగ్గర పెట్టుకున్న తర్వాత ఏ వీడియో అయినా చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించి దానికి సంబంధించినటువంటి సమాచారం తెప్పించుకున్న తర్వాతే మేము నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తాం. అంతే తప్ప ఏదో సమాజం తెలిసింది కాబట్టి చేయటం అనేది కాదు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఎందుకు ఈ రకమైనటువంటి చిన్న చూపు చూస్తుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఎన్నాళ్ళైనా మేము వెయిట్ చేయాలి. ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్లో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే చెప్పలేం మాటల్లో. ఎందుకనంటే మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అలా ఉంది. చాలామంది మేము వీడియోస్ పంపిస్తాం, మీరు మాట్లాడి ఆ వీడియోకి సంబంధించి చూపించండి, ప్రభుత్వమైనా కళ్ళు తెరుస్తుందని. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వారు మళ్ళీ ఒక రకమైనటువంటి బాధను కూడా వ్యక్తపరుస్తున్నారు. సార్, ఒకవేళ మేము పంపిస్తాం, మమ్మల్ని టార్గెట్గా చేస్తే ఏంటి పరిస్థితి అని. ఆ ఒక్క కారణంతోనే వారు పంపించినటువంటి వీడియోస్ని మేము చూపించట్లా. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే వారు కనీసం వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి, వచ్చేటువంటి పెన్షన్ సరిపోక రావాల్సినటువంటి పెండింగ్ అలాగే ఉండి చేసినటువంటి అప్పులు తీరక మాకు ఇంకెప్పుడు ఇస్తారు, మా ప్రాణాలు కోల్పోయిన తర్వాత, ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత ఇస్తారా అని వారి కన్నీటి పర్యంతం అనేది ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు వారి వ్యవహార శైలి, ప్రవర్తన తీరుపై తీవ్రమైనటువంటి మండిపాటు, వ్యతిరేకత, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా వ్యక్తపరుస్తున్నారు. ఎలా అయినా సరే మనమే ఒక జేఏసీగా ఏర్పడాలి, జాయింట్ యాక్షన్ కమిటీగా అందరూ కూడా ఏకం కావాలి, తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు చేసినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ అన్నిటినీ నెరవేరుస్తున్నారు కదా, ఉద్యోగులకు సంబంధించి ఎందుకు చేయటం లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్నగా మారింది. అవును, కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, వైఎస్ఆర్సీపీని మేము గద్దె దించుతాం, ఖచ్చితంగా కూటమిని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగుల తరపున మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించుకుంది. అంటే కేవలం ఉద్యోగులు మాత్రమే ఓటు వేస్తే గెలవాల, అంటే వారు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు అనేది నా అభిప్రాయం. సో ఇటువంటి తరుణంలో ఇంక ఎన్నాళ్ళైనా వెయిట్ చేయాలి? సంవత్సరంన్నర గడిచిపోయింది. మీరు అధికారంలోకి రాగానే ఐఆర్ విషయంలో ఏ రకమైనటువంటి మాట ఇచ్చారు, పిఆర్సీ విషయంలో, పెండింగ్లో ఉన్నటువంటి డిఏల విషయంలో, అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సంబంధించి ఎన్నో రకాలుగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ని ఉద్యోగులకు రాకుండా చేసి మీరు ఏం సాధిద్దామని
మేము చేసినటువంటి వీడియోలకు సంబంధించి ఉద్యోగులు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ, అంటే పెన్షనర్స్ వారి అభిప్రాయాలు చూస్తే అర్థమవుతుంది. వారి బాధ అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి పోరాటం చేస్తున్నారు. భార్యకు బాగోక, పిల్లలకు చదివించుకోలేక, పెళ్ళిళ్ళు చేయలేక, ఇల్లు కట్టుకోలేక, ఇలా ఒక్కటి కాదు. ఏదంటే వేరే వారికి ప్రత్యామ్నాయం లేదు. వచ్చేటువంటి పెన్షన్ కేవలం ఆరోగ్యానికి సంబంధించి వాడేటువంటి ట్యాబ్లెట్స్కే సరిపోతుంది. హాస్పిటల్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. దానికి సంబంధించి కనీసం ఈహెచ్ఎస్ కూడా మాకు వర్తింపు చేయట్లేదు. సొంత డబ్బులతో మేము వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి మీ ద్వారా మేము విన్నవించుకునేది, వేడుకునేది, ప్రార్థించేది ఒక్కటే. దయచేసి మా గోడు వినమనండి. ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉంది. మరి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏం చేస్తున్నారు? ప్రతి వారం ఆదివారం ఎక్కడో చోట ఒక మీటింగ్ పెడతారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. అంతే. మామ అనిపించుకున్నట్లుగానే వారి వ్యవహార శైలి ఉంటుందని వారి అభిప్రాయం. మేం చెప్పట్లా. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఈ విషయంలో కించపరచాలనో, బాధ పెట్టాలనో, అవమానపరచాలనో, లేకపోతే ఏదో చేయాలనో, బురద జల్లాలనో మా ప్రయత్నం కాదు. మాకు అవసరమే లేదు. కానీ వారు ఏదైతే ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని బట్టే నేను వీడియో చేస్తున్నాను. మరి బాధ వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోవాలి సార్ మేము? మీరు నిజంగా మీరు తీసుకున్నటువంటి మా కోసం ప్రతి వారం ఏదో ఒక వీడియో చేస్తున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అవును, మీరే కాదు, ఏ సమస్య వచ్చినా సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ ముందుంటుంది. మేము వారి తరపున పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం. ప్రజలకు, పాలకులకు మధ్య ఒక వారధిగా మేము పనిచేయటమే మా ఉద్దేశం. అంతే తప్ప ఇక్కడ ఎవరిని కూడా మేము తక్కువ చేసి మాట్లాడాలని మాది కాదు, మా లక్ష్యం కాదు. కానే కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుంది, చెడు చేస్తుందంటే దాన్ని సమాజానికి తెలియజేయడమే. ఎస్, కూటమి అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి మీరు ఏమిచ్చారు వాగ్దానం? అది మరిచిపోయారా? వారి తరపున నేను అడుగుతున్నా, మా ఛానల్ తరపున మేము ప్రశ్నిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా వారి గోడును అర్థం చేసుకోండి. మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క మేనిఫెస్టోలో అంశాన్ని నేను చదువుతున్నా. ఉద్యోగస్తులు, పెన్షనర్స్ గత 5 ఏళ్ల పాలనలో ప్రధాన వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు, అవమానాలకు గురయ్యారు. వారి గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పనిచేసేలా తగు చర్యలు చేపడతాం. కూటమి పెద్దలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశం. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అమలు చేస్తాం. అలవెన్స్ పేమెంట్స్ పైన కూడా పునఃపరిశీలన చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్స్కు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది. పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు. ఇందులో ఏదైనా మీరు నెరవేర్చారా? ఎందుకు ఈ రకమైనటువంటి మాయ మాటలు చెప్పి మభ్యపెడుతున్నారు ఇప్పటికీ కూడా అనేది వారి బాధ, వారి ఆవేదన, వారి ఆక్రందన. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుంది, మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. కోట్లాది రూపాయలతో ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తుంది. ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా కూటమి ఉంది, కాదనట్ల. కానీ ఈ వర్గాన్ని కూడా అర్థం చేసుకోవాలి, వారి పక్షాన నిలబడాలి. మీరు ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే హామీ ఇచ్చారో వాటి ప్రకారం మీరు తక్షణమే చేయాలనేది మా డిమాండ్. దీనికి సంబంధించి ఇంకా ఎన్నాళ్ళు చూస్తాం మనం? ఈ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మనకి ఏమాత్రం ఉపయోగం లేదు. కాబట్టి మనమే రంగంలోకి దిగుదాం. ఉపాధ్యాయులకైతే వారి బాధ వర్ణనాతీతం. వారికి 15-20 తారీఖు మధ్యలో జీతాలట ఒక్కొక్క నెల. ప్రతి నెల ఆలస్యం అవుతుందని వారి ఆవేదన. గతంలో మనం చూసాం విద్యుత్ ఉద్యోగులు ఏ రకమైనటువంటి కార్యాచరణ చేశారు, రోడ్డెక్కారు, చలో విజయవాడకు పిలుపునిచ్చారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను పక్కన పెట్టి మనమే ఒక ఫ్రెండ్లీ జేఏసీగా ఏర్పడి దానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. త్వరలోనే డిసెంబర్ మొదటి వారంలో అన్నీ సెట్ అయితే, ఈలోపు ప్రభుత్వం ఒకవేళ సానుకూలంగా స్పందించి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే
ఓకే. లేని పక్షంలో మనం కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా, పెన్షనర్స్‌గా ఒక రకమైనటువంటి ఉద్యమం చేపడదాం. చలో విజయవాడ కార్యక్రమం ద్వారా మన ఐక్యత ఏంటో చాటి చెబుదాం అని ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారట. చూడాలి. కూటమి ప్రభుత్వం మరి దీన్ని ఏ రకంగా తీసుకుంటుందనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయొచ్చు. కింద స్క్రోలింగ్‌లో వస్తున్నటువంటి నెంబర్‌కు మీరు కాల్ చేయొచ్చు. మీరు ఆడియో మెసేజ్, వీడియో మెసేజ్ కూడా పెట్టొచ్చు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.